సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు అంటే మార్చి 4వ తేదీన వరల్డ్ ఒబిసిటీ డే సందర్భంగా ఒబిసిటీకి కారణాలు ఏంటి, దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు, మందులు చికిత్సలు ఏమైనా ఉన్నాయా, ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచం బరువెక్కుతోంది. ఇప్పుడు ఊబకాయం భారీగా భయపెడుతోంది. పెద్ద చిన్న తారతమ్యం లేకుండా విరుచుకుపడుతోంది. కేవలం 50 ఏళ్లలోనే ఊబకాయల సంఖ్య 3 రెట్లు పెరిగింది. పిల్లలు యుక్త వయస్కుల్లోనైతే దాదాపు 5 రెట్లు ఎక్కువైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే 10 ఏళ్లలో ఊబకాయంతో బాధపడుతున్న వారి సంఖ్య 190 కోట్లకు ఎగబాకవచ్చని అంచనా. బాల ఊబకాయం రెట్టింపయ్యే ప్రమాదమూ ఉంది. అందుకే దీన్ని కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా వైద్య, ప్రభుత్వ విధాన, పర్యావరణ వ్యవస్థలన్నీ కలిసికట్టుగా పరిష్కరించాల్సిన అవసరముందని వరల్డ్ ఒబిసిటీ డే నినదిస్తోంది. దీన్నించి బయటపడాలని సూచిస్తోంది. ఊబకాయం అనేది శరీరాకృతికి సంబంధించిందే కాదు, ఇదో సంక్లిష్ట సమస్య. ఇంతకీ ఊబకాయమంటే ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్థాయిలో శరీరంలో కొవ్వు పోగుపడటం. ఇది మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ల వంటి సాంక్రమికేతర జబ్బులను తెచ్చిపెట్టడమే కాదు, ప్రత్యేకించి ఊబకాయం ఒక జబ్బు కావటం గమనార్హం. ఒకసారి వచ్చిందంటే దీర్ఘకాలం ఉండిపోతుంది. తగ్గినా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ తిరగబెడుతుంది. అందుకే ముందు నుంచే దీన్ని నివారించుకోవటం, బరువు పెరిగితే తగ్గించుకోవటం, మరీ మితిమీరితే చికిత్స తీసుకోవటం తప్పనిసరి. కారణాలు: ఆహార అలవాట్లు, హార్మోన్ల మార్పులు. ముఖ్యంగా మహిళల్లో నెలసరి నిలిచే దశలో హార్మోన్లు అస్తవ్యస్తం కావటం, జన్యుపరంగా వంశపారంపర్యంగా వచ్చే స్వభావం ఉండటం, పిండి పదార్థాలు, తీపి, కొవ్వు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం, శారీరక శ్రమ తగ్గటం, బద్ధకం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వంటివెన్నో ఊబకాయానికి దారితీస్తుంటాయి. వీటిని సరిగా అర్థం చేసుకోకపోవటం వల్లనే ఎంతోమంది ఊబకాయలు నగుబాటుకు లోనవటం, తమను తాము నిందించుకోవటం గమనిస్తున్నాం. దీనికన్నా సమస్యను అర్థం చేసుకోవటం ముఖ్యం. కారణాలను గుర్తిస్తే, పాటించవలసిన జాగ్రత్తలు తెలిస్తే తగ్గించుకోవటం తేలికవుతుంది. ఊబకాయం తల నుంచి పాదాల వరకు అన్నింటి మీద ప్రభావం చూపుతుంది. హై బీపీ, రక్తనాళాల్లో రక్త ప్రవాహాన్ని ఎదుర్కొనే నిరోధకత పెరిగి హై బీపీ వస్తుంది. మధుమేహం, కణాలు ఇన్సులిన్కు స్పందించే సామర్థ్యం తగ్గి మధుమేహానికి దారితీస్తుంది. జీర్ణ సమస్యలు, జీర్ణాశయం మీద ఒత్తిడి ఎక్కువవడంతో ఆమ్లం పైకి గొంతులోకి ఎగదన్నుకొచ్చి ఛాతీలో మంట వేధిస్తుంది. కుంగుబాటు, ఊబకాయం కుంగుబాటుకు దారితీయవచ్చు. కుంగుబాటుతోనూ మరింత బరువు పెరగవచ్చు. మోకాళ్ల నొప్పులు, కీళ్లు అరిగి మోకాళ్ల నొప్పులు తలెత్తవచ్చు. అధిక కొలెస్ట్రాల్, ఊబకాయంలో చెడ్డ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. సంతానలేమి, మహిళల్లో హార్మోన్ల వ్యవస్థ అస్తవ్యస్తమై అండాశయాల్లో నీటితిత్తులు తలెత్తవచ్చు. నెలసరి గాడి తప్పొచ్చు. సంతానం కలగటంలో ఇబ్బంది తలెత్తవచ్చు. క్యాన్సర్లు, అధిక బరువు గలవారిలో రొమ్ము, పెద్దపేగు, ఎండోమెట్రియం, అండాశయ, గర్భాశయ క్యాన్సర్లు ఎక్కువ. పేగుల్లో చెడు బ్యాక్టీరియా వృద్ధి, కాలిసిరల్లో ఉబ్బు, కళ్ళ చుట్టూ కొవ్వు ముద్దలు, మెడ చుట్టూ చర్మం నల్లగా అవటం, అధిక రక్తపోటు, మధుమేహంతో కిడ్నీలు దెబ్బతినటం, మెదడుకు ఆక్సిజన్ తగినంత అందక చురుకుదనం, హుషారు తగ్గటం వంటివి తలెత్తవచ్చు. ఊబకాయాన్ని తగ్గించుకోవటంలో జీవనశైలి మార్పులకే తొలి ప్రాధాన్యం. ఇవి ఊబకాయాన్ని తగ్గించుకోవటానికే కాకుండా నివారణకు ఉపయోగపడతాయి. పిండి పదార్థాలు, కొవ్వులు, వేపుళ్ళు తగ్గించుకోవాలి. ప్రోటీన్ మోతాదు పెంచుకోవాలి. మాంసాహార ప్రోటీన్ కన్నా శాకాహారం నుంచి లభించే ప్రోటీన్ మేలు. ఆరోగ్యకరమైన ఆహారం, ఇంట్లో వండిన ఆహారం తినాలి. నిల్వ చేసిన పదార్థాలు తగ్గించుకోవాలి. మిఠాయిల వంటి తీపి పదార్థాలు, కూల్ డ్రింకుల వంటివి మానేయాలి. మద్యం అలవాటు గలవారు పరిమితి పాటించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే సమస్య ఏంటంటే బరువు పెరిగినప్పుడు మోకాళ్ల నొప్పులతో వ్యాయామాలు చేయటం కష్టమవుతుంది. కాబట్టి అధిక బరువుకు ముందు నుంచే కళ్ళెం వేయాలి. ధ్యానం, ప్రాణాయామం వంటి పద్ధతులతో
మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. రోజు రాత్రిపూట కనీసం 6 నుండి 7 గంటల సేపు నిద్రపోవాలి. ఎక్కువసేపు కూర్చునేవారు కనీసం గంటకోసారైనా లేచి కాసేపు అటు ఇటు నడవాలి. జీవనశైలి మార్పులతో బరువు తగ్గకపోతే మందులు అవసరమవుతాయి. సెమాగ్లూటైడ్, టెరిజెపటైడ్ వంటి మాత్రలు, ఇంజెక్షన్లు ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గిస్తాయి. బేరియాట్రిక్ చికిత్సలు ఉన్నాయి. ఎండోస్కోపిక్ పద్ధతుల్లో జీర్ణాశయంలో బెలూన్ను అమర్చడం, జీర్ణాశయంలో కొంత భాగాన్ని కుట్టి సైజు తగ్గించడం చేస్తారు. శస్త్రచికిత్స పద్ధతుల్లో జీర్ణాశయంలో పేగులో కొంత భాగాన్ని తొలగించడం మేలు చేస్తాయి. 1, 2వ దశ ఊబకాయం గలవారికి ఎండోస్కోపిక్ చికిత్సలు, వ్యాధిగ్రస్త ఊబకాయానికి సర్జరీ మంచి అవకాశాలుగా చెప్పుకోవచ్చు. ఈరోజు వరల్డ్ ఒబిసిటీ డే సందర్భంగా అసలు ఊబకాయానికి కారణాలేంటి, దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు, దీనికి మందులు చికిత్సలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.